చెల్లలేదు అమ్మ విగ్రహం చూసి భద్రం కదా देखिए आज నడవండి అందరూ
ఎల్లమ్మ ఏనాడు రేణుకా ఎల్లమ్మ ఎల్లమ్మ కాయలగొట్ట మామిడోలే కడసిన్న పోయింది తెప్పిన మల్ల రీతి తెలివి తెప్పిందిరా రేణుకా ఆ పార్వతున్న వాళ్ళకొచ్చి పంచాయతీలకు చేరవచ్చే వరకు ఇక్కడ తల్లి భారతమ్మ కళ్ళ చూసి అయ్యో బిడ్డ రేణుకా ఎల్ల మాటల కంట వెళ్ళిపోయాను ఏమైంది బిడ్డ బిడ్డ ఎల్లమ్మ పోయేటప్పుడేమో నవ్వుకుంటూ వెళ్ళిపోయినా వచ్చినప్పుడేమో ఏడ్చుకుంటూ వస్తున్నవే అయ్యయ్యో అమ్మ పార్వత మాటల కంట వెళ్ళిపోయిన అవమానం వచ్చింది పెళ్లి మీద ప్రేమ లెక్క మీద బుద్ధులు కలిగినాయి అయ్యో బిడ్డ రేణుకా ఎల్లమ్మ పెళ్లికి పెద్ద రానివైనవని తెచ్చుకోలేకపోయినా నేను చూడబోత ముడి కాలు ఆడిదాను నడిస్తేనేమో పచ్చకుంటున్న తొనకరేమో కాలు చెప్పులు ఆడిదాను బిడ్డ మీ నాయన చూడబోతే జింబ 24 కోట్ల జీవ జంతువులకు చెట్టు చెట్టు కంటే ఉత్తుకపోసం నాయన శంకరుడు ఆ శంకరుడు ఇంటికి వచ్చినాక ఈనాడు పార్వతమ్మ చూడబోతే ఆ శంకరుడు ఇంటికి వచ్చేవరకు ఈనాడు బిడ్డ కనబడుతుంది అని చెప్పి బామ పార్వతి మన బిడ్డ రేణుకా ఎల్లమ్మ ఎక్కడ పోయిందంటే దేవజంగమయ్య బిడ్డ దగ్గరకు వచ్చిండే ఆ బిడ్డ దగ్గరకు వచ్చి బిడ్డ ఎల్లమ్మ ఇప్పటికైనా పని ఏమి లేదు చింత చెట్ల దీపాలు కట్టి శివుడు మెచ్చలంకం చేస్తా రాజు చెట్ల దీపాలు కట్టి రాజు మెచ్చలంకం చేస్తానన్నాడే అది చెప్పినప్పుడు రేణుకా ఎల్లమ్మ ఎండి కొండ కైలాసం మీద స్వయంవరం కట్టింది స్వయంవరం కలిసిన వాని కులభేదం లేకుండా లగ్నం ఆడుతున్నది ఎల్లమ్మ ఇంటికి దగ్గర కంచు కుప్పల కోటి ఏలవాడు కార్త వీరమహారాజు స్వయంవరం కాడికి వచ్చి ఓడిపోయిన వాడేను ఈడికి దగ్గర జలాదూరి పట్నం రాజు గౌతుడు గౌతుడు వారి ఆర్యాదేవి ఆర్యాదేవి కన్న కొడుకులు నీలాముని బాలాముని ఆచక్రాముని భూచక్రాముని అందరికంటే పెద్దవాడు జమదగ్నిముని రాజు వాళ్ళని చూడకపోతే కొడుకులు పుట్టక ముందుకు కోట్ల దైవం ఉండేది కొడుకులు పుట్టినాక తిందామంటే తిండి దొరుకుతున్నది గౌతరాజుకి కొడుకులు చూడబోతే నాయన ఆకలి ఆకలి అని అలదేరుతున్నారు ఆ కొడుకుల మగము చూసేవరికి దుఃఖము అవుతాయేమ్మా ఇలా నేను మిమ్మలాగన్నా కానీ మీరాత కనలేదురా కొడుకు కొడుకులారా రండి కొడుకులారా మా నాయన రండి కొడుకులారా మా నాయన నేను మీ మూలగన్న గాని కొడుకులారా నేను మీరాతగా రాలేదు కొడుకులారా నేను మీరాతగా లేదు కొడుకులారా మీకు అన్నం పెట్ట దిక్కులేని వానైతిరా కాపుడక మీద మన్నవయ్యా కొడుకులారా ఆ కామరాలి అమ్మదేవి కొడుకుల కన్నము కన్నాము గాని వాళ్ళకు అన్నం పెట్ట దిక్కులేని వాళ్ళైతమా వారి మీద పడ్డనమ్మ గౌతరాజా అమ్మ కలకల గౌతరాజునమ్మ రామరాము కంట వలుగుతున్నడే నారాయణ దేవుడు ఒక్క తల్లి పిల్లలకుగా దేవుడే దేవుడు ఒక్క రాతరాయుడమ్మ రాయుడమ్మ కొడుకుల మగము చూసినాడు గౌతరాజా రండి కొడుకులారా మా నాయన ఎలా బింబులగన్న గాని కొడుకులారు నేను మీరాతగాన లేదు కొడుకులారా నేను పుట్టినల్ల పుణ్యమేమీ దక్కలేదు ఏనా కొడుకుల మీద పడి కలకల కన్నీరు తీసేవరికి గౌతరాజు ఎండి కొండ కైలాసం వెళ్ళి భిక్షానికంటే వెళ్ళిపోయింది ఆ భారతమ్మ ఎచ్చి పచ్చి కుర్రలేచింది గౌతరాజు ఇంతవరకు గౌతరాజు ఏం చేసిందంటే ఆ ఎచ్చి పచ్చి కుర్రలు తీసుకొచ్చిండు రాగం లోపల అలికిండు ఆ రాగం లోపల పంట మైసమ్మ
మైసమ్మ నిలిపి అమ్మ పంట మైసమ్మ నాకు బలమైన పంట పడితే 7 పాపాలు ఆరం పెడతానన్నాడు. ఆ బలమైన పంట వండింది మైసమ్మ మొక్కు మర్చిపోయాడు గౌతరాజు. ఆ మైసమ్మకు మొక్కిన మొక్కు మర్చిపోయే వారికి అమ్మవారు మైసమ్మ కళ్ళ దోసి అమ్మవారు మైసమ్మ తన మహిమతోని 5 గర్భంతో ఉన్న ఆడవాళ్ళని చేను కాడికి పిలుచుకుంది. 5 గర్భంతో ఉన్న ఆడవాళ్ళని చేను కాడికి పిలుచుకున్నప్పుడు ఈనాడు గౌతరాజు 5 కళ్ళ చూసినారే. 5 గర్భవతుల ప్రాణము తీస్తున్నాడే అమ్మా. ఆ గుళ్ళున్న మైసమ్మ కారం పెట్టిండు. ఈనాడు గర్భంతో ఉన్న దేనివల్ల చంపిండు. కాళ్ళ కస్తూరు పిల్లని చంపిండు. 7 మైసమ్మ కారం పెట్టిండు. చేసిన పాపాలుంటే కాళ్ళకు సంఖ్యలే చుట్టుకుంటే చేసిన పుణ్యాలుంటే తల మీద కొడుకులై కాపాడుతాయి అని చెప్పినప్పుడు ఆ గౌతరాజు పంట వండించినప్పుడు కొడుకుల పేరు మీద 3 తాళ్ళు చూపిస్తే చిన్న కొడుకులకే ఆ చిన్న కొడుకులగా వేసినాక మునిరాజు ఏమన్నాడంటే అయ్యో నాయన గౌతరాజా నీ కడుపు లోపల ఉంటలేనా తెచ్చుకొని సాధన నాయన లగ్గం ఎందుకు వేయలేవంటే రాజా తండ్రి చేసిన పాపాలు పోతే తండ్రి ఉంటే పెద్ద కొడుకు గడిస్తాయి. తల్లి చేసిన పాపాలు పోతే తల్లి ఉంటే పెద్ద బిడ్డ గడిస్తాయి. ఈ పాపాలు తీసుకుపోయి తిరుపతి తీరంగం మోనంది మానంది కాశీ కైలాసం ఖర్చు వెళ్ళేదని కదిలి వస్తే ఈ పాపాలన్నీ నిర్వంశమైపోతాయి. ఆ పాపాలన్నీ నిర్వంశమైపోతాయి. తిరిగి వచ్చినాక మళ్ళొక్కెత్తులు అర్థం చేస్తానని చెప్పిండు. చెప్పినంత మాత్రం లోపల కలకలకల కన్నీరు తీసి రాజు పాపమ్మ తీసుకొని మందు పెట్టుకొని ఏ విధంగా వెళ్ళిపోతున్నాడే. హరి రామ 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 హరి రామ 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 రాఘవాశ్రీ హరి రామ 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 కామదేవ నీళ్ళ దిగబడిపోయింది. ఆ కామదేవుడు తీసి గడ్డ మీరేసినప్పుడు ఆ కామదేవ ఏమన్నాడంటే ఏ మునిరాజు అడవి లోపల ఏం చేస్తున్నారు అంటే గౌతమ మునిరాజు ఏం చెప్పిందంటే మామ తండ్రి చేసిన పాపాలు తీసుకొని తిరుపతి తీరంగా వెళ్ళిపోతున్నా. నేను తిరిగి వచ్చినాక పాపాలను నిర్వంశం అయిపోయినాక నన్ను లగ్నం చేస్తానన్నాడమ్మా అంటే మునిరాజు చేసిన పాపాలు తీసుకొని కాసేమైన నిర్వంశంలో గంగా అడుగొట్టు పెట్టగానే పట్టులు వలిపోయి నీళ్ళ కలిసిపోయింది అవుతాడు. రేముని రాజా ఎందు కొండ కైలాసం లోపల ఎల్లమ్మ స్వయంవరం కట్టింది. ఆ స్వయంవరం చూడబోతే నాగలక శంకరునికి ఏర్పడిన ఎల్లమ్మకి ఏర్క ఆమె చెప్పినప్పుడు ఆ స్వయంవరం సంగతి వివరించుకుంటా ఎండుకొండ కైలాసం తీసుకొచ్చి రాజు ఎండుకొండ కైలాసం వచ్చి దేవతందరూ ఎక్కిస్తున్నారంట.